Okay. Good morning, students. Today's concept is control statements in JavaScript. So control statements ne manam decision making and conditional statements. Okay. ఇక్కడ డిసిషన్ మేకింగ్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే డిసిషన్ అంటే ఒక కండిషన్ బేస్ చేసుకుని సో ఇట్లనే డిసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్స్ అని కూడా అంటాం. సో డిసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్స్ అంటే ఒక కండిషన్ బేస్ చేసుకుని సో ఇక్కడ ట్రూ బ్రాంచెస్ ఉంటాయి. టూ బ్రాంచెస్ ఏదో ట్రూ బ్రాంచ్ ఆర్ ఫాల్స్ బ్రాంచ్. అంటే కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ట్రూ అయితే ట్రూ బ్రాంచ్ పెర్ఫామ్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్రాంచ్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఇటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ మనం ఏమంటామంటే డిసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ డిసిషన్ కండిషన్ మీద బేస్ చేసుకుని ఒక బ్రాంచ్ ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది, లేకపోతే కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఇటువంటి స్టేట్మెంట్స్ని మనం అన్నింటినీ ఏమంటామంటే డిసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. సో ఈ జావా స్క్రిప్ట్లో డిసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో చూద్దాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ డిసిషన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్, కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్. ఓకే. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్స్లో మనకి ఏంటంటే డిసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్స్ ఇఫ్ స్టేట్మెంట్స్, స్విచ్ స్టేట్మెంట్స్, కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్లో మనం ఇందులో మళ్ళీ ఇఫ్ ఎల్స్, సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ if else ladder statement. సో ఇఫ్ స్టేట్మెంట్లో మనం ఈ 5 స్టేట్మెంట్స్ చూస్తాం. సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ladder. సో ఈ 5 స్టేట్మెంట్స్ ఎలా యూజ్ చేస్తామో సో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ అంటే ఏంటి? స్ట్రక్చర్. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ క్లోజ్. సో సింపుల్ ఇఫ్లో రూల్ ఏంటంటే ఇఫ్ కండిషన్, సో బ్లాక్లో ఒకే స్టేట్మెంట్ పెర్ఫామ్ చేస్తుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది. ట్రూ అయితే ఈ బ్లాక్ని వెంటనే మనం ఏ బ్లాక్ అంటామంటే ట్రూ బ్లాక్ అంటాం. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ అని ఇంకో బ్లాక్ ఉంటుంది, దీన్ని ఏమంటాం? ఫాల్స్ బ్లాక్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తుందంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో కండిషన్కి ఒక బ్లాకే ఉంటుంది, ఆ బ్లాక్ ఏంటి? ట్రూ బ్లాక్. అంటే కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకే బ్లాక్ పెర్ఫామ్ చేయకుండా ఏమైపోద్ది అంటే స్కిప్ అయిపోద్ది, అంటే కండిషన్ చెక్ చేసుకుంటుంది. ట్రూ అయితే ట్రూ బ్లాక్. సో ఒకవేళ కండిషన్ ఫాల్స్, సో అంటే ఇంకే స్టేట్మెంట్ పెర్ఫామ్ చేయకుండా ఏమవుతుందంటే స్కిప్ అవుతుంది, అంటే స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే సింపుల్ ఇఫ్ ఫస్ట్ పెర్ఫామ్ ఇఫ్ కండిషన్, ఇట్ ఈస్ ట్రూ, పెర్ఫార్మ్స్ ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. అదర్వైజ్ మీన్స్ ఫాల్స్, స్కిప్ ది స్టేట్మెంట్. అంటే ట్రూ అయితేనే ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఏమవుతుంది? స్టేట్మెంట్ నుంచి స్కిప్ అవుతుంది. సో దీంట్లో జావా స్క్రిప్ట్స్ మీద ఒక ప్రోగ్రామ్ చూద్దాం సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ మీద. ఓపెన్ HTML ట్యాగ్, హెడర్ ట్యాగ్, టైటిల్. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం? సింపుల్ ఇఫ్ క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడర్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్. సో జావా స్క్రిప్ట్లో మనం ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? స్క్రిప్ట్ ట్యాగ్. స్క్రిప్ట్ వేర్ a is equal to 20, where
బి ఈజ్ ఈక్వల్ టు 15. సో వేరియబుల్ యొక్క ఏలో ఎంత వాల్యూ అసైన్ చేశానంటే 20 అసైన్ చేశాను. వేరియబుల్ బీలో ఎంత వాల్యూ అసైన్ చేశానంటే 15 అసైన్ చేశాను. సో ఇక్కడ కండిషన్ ఏం తీసుకుంటున్నానంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, దాని అర్థం ఏంటి, బి కన్నా ఏ పెద్దది. సో అయితే ఇక్కడ నీకు సింపుల్ ఇఫ్లో ఒక బ్లాకే ఉంటుందని చెప్పాను. అదే బ్లాక్ ట్రూ బ్లాక్. డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ ఈజ్ బిగ్. డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ ఈజ్ బిగ్. సో నెక్స్ట్ కండిషన్ పక్కన రాస్తున్నాను. క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఒకసారి చూడండి స్టేట్మెంట్. వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ 20. సో ఏలో 20 అనే వాల్యూ అసైన్ చేశాను. వేరియబుల్ బి ఈజ్ ఈక్వల్ టు 15, బిలో 15. ఇక్కడ కండిషన్ ఏం తీసుకున్నాను, ఏ గ్రేటర్ దాన్ బి అంటే 20 గ్రేటర్ దాన్ 15 ఇస్ అ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ అయితే ఇక్కడ ఏం బిగ్ అని చూపిస్తుంది ట్రూ బ్లాక్లో, ఏ ఈజ్ బిగ్. సపోజ్ బి 115 తీసుకున్నాం. సో 20 గ్రేటర్ దాన్ 115 ఇస్ ఎ ఫాల్స్. అంటే ఇప్పుడు మనం ఏ బిగ్ అని చూపించాలి, బి బిగ్ అని చూపించాలి. సో ఇక్కడ సింప్లిఫ్లో ట్రూ బ్లాక్కే పెర్ఫామ్ చేస్తుంది, ఫాల్స్ బ్లాక్ పెర్ఫామ్ చేయదు కాబట్టి ఇది కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్ లేదు. సో ఇప్పుడు స్టేట్మెంట్ బి ఈజ్ బిగ్ అని చూపించకుండా స్టేట్మెంట్ నుంచి ఏమవుతుందంటే స్కిప్ అయిపోతుంది. ఓకే. సో ఈ ప్రాబ్లం మనం సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, మీరు సింపుల్గా చెప్పాలంటే సింపుల్ ఇఫ్లో ఒక ఇఫ్ కండిషన్లో ట్రూ బ్లాక్ ఒకటే పెర్ఫామ్ చేస్తుంది. ఫాల్స్ అయితే కండిషన్ ఏమవుతుందంటే, కండిషన్ ఫాల్స్ అయితే బ్లాక్ వెళ్లకుండా స్కిప్ అవుతుంది. సో ఇటువంటి స్టేట్మెంట్ని మనం ఏమంటామంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అందరికీ అర్థమైందమ్మా. సెకండ్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్. సింపుల్ ఇఫ్లో డ్రాబ్లాక్ ఏంటంటే ఫాల్స్ బ్లాక్ లేదు, అంటే ఫాల్స్ బ్లాక్ పెర్ఫామ్ చేయదు. ట్రూ బ్లాక్ అయితేనే పెర్ఫామ్ చేస్తుంది, ఫాల్స్ అయితే స్కిప్ అవుతుంది. సో దాన్ని డ్రాబ్యాక్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో దీని యొక్క సింటాక్స్ చూద్దాం. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఇఫ్ అనే కండిషన్ పెర్ఫామ్ చేస్తుంది. ట్రూ అయితే ట్రూ బ్లాక్, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్. సో ఇందాక సింపుల్ ఇఫ్లో ఫాల్స్ బ్లాక్ లేదు, ఓన్లీ ట్రూ బ్లాక్ ఒకటి ఉంది. కండిషన్ పెర్ఫామ్ చేసి చెక్ చేసుకుని ట్రూ అయితే ట్రూ బ్లాక్. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్లో కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్. అంటే ట్రూ అయినా ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయినా ప్రింట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఇటువంటి స్టేట్మెంట్ని మనం ఏమంటామంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. అంటే ఎల్స్ బ్లాక్ కూడా, ఎల్స్ బ్లాక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాక్ట్ యాజ్ ఫాల్స్ బ్లాక్. ట్రూ అయినా పెర్ఫామ్ చేస్తుంది, ఫాల్స్ అయినా పెర్ఫామ్ చేస్తుంది. సో ఇటువంటి స్టేట్మెంట్ మనం ఏమిటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో దీనిలో మనం జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్ చూద్దాం. HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్. సో ఇక్కడ మనం ఏ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్, ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్. సో ఇక్కడ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 25, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 35. వేరియబుల్ ఏలో 25 వాల్యూ అసైన్ చేశాను, వేరియబుల్ బిలో 35 వాల్యూ అసైన్ చేశాను. సో ఇక్కడ కండిషన్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్లో ట్రూ బ్లాక్స్ ఉంటాయి, ట్రూ బ్లాక్ అండ్ ఫాల్స్ బ్లాక్. సో ట్రూ బ్లాక్లో కండిషన్ ట్రూ అయితే డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ ఈజ్ బిగ్, క్లోజ్. ఎల్స్ ఇక్కడ కంటిన్యూషన్ పక్కన రాస్తున్నానమ్మా. డాక్యుమెంట్ డాట్ రైట్ బి ఈజ్ బిగ్, క్లోజ్. క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. ఒకసారి చూడమ్మా కండిషన్. వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ 25, ఏలో 25 అని వాల్యూ అసైన్ చేశాను. వేరియబుల్ బి ఈజ్ ఈక్వల్ టు 35, బిలో ఎంత అసైన్ చేశాను 35. ఇక్కడ కండిషన్ ఏం తీసుకున్నానంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, 25 గ్రేటర్ దెన్ 35.
కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. ట్రూ అయితే ట్రూ బ్లాక్, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఈ ఫాల్స్ బ్లాక్ పెర్ఫామ్ చేస్తాయి. ఇక్కడ కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? బీ ఈజ్ బిగ్. అంటే సింపుల్ ఇఫ్లో ఇదే అయితే ఫాల్స్ బ్లాక్ లేదు, స్టేట్మెంట్ స్కిప్ అయిపోయింది. ఏ బిగ్ అయితేనే చెప్పింది, బీ బిగ్ అని మనం ప్రూవ్ చేయలేకపోయాం. సింపుల్ ఏమైంది? ఫాల్స్ బ్లాక్ లేదు కాబట్టి. సో ఇక్కడ ట్రూ అయినా ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయినా ప్రింట్ అవుతుంది. సపోజ్ ఏ 255 తీసుకున్నాం, 255 గ్రేటర్ దాన్ 35. కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో అందుకు ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఏం ఆన్సర్ అవుట్పుట్ చూస్తుంది? ఏ ఈజ్ బిగ్. అంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్. సో దిస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ నెస్టెడ్ ఇఫ్. సో ఇప్పటివరకు సింపుల్ ఇఫ్లో ఇఫ్ ఎల్స్లో ఓన్లీ ఒక ఇఫ్ కండిషనే చూసాం. సో ఒకవేళ మోర్ దెన్ వన్ ఇఫ్ కండిషన్స్ చూడాలంటే, సో ఇఫ్ కింద ఇంకో ఇఫ్ కండిషన్ చూడాలంటే మనం ఏ స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే నెస్టెడ్ ఇఫ్. అంటే ఒక ఇఫ్ కండిషన్ చూసాం, ఇప్పుడు ఒకటి కన్నా నేను 2 ఇఫ్ కండిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇఫ్ కండిషన్ తీసుకోవాలంటే ఏ స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే నెస్టెడ్ ఇఫ్. సో దీని యొక్క సింటాక్స్ చూద్దాం. ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రేసెస్ ఇఫ్ కండిషన్ అంటే ఇఫ్ కింద ఇంకో ఇఫ్, దీన్ని అందుకే నెస్టెడ్ ఇఫ్ అన్నాం. సో స్టేట్మెంట్ క్లోజ్ బ్రేసెస్ క్లోజ్ బ్రేస్, ఎన్ని ఓపెన్ చేస్తామని క్లోజ్ ఉండాలి. సో ఫస్ట్ ఇఫ్ని మనం ఏం పిలుస్తామంటే అవుటర్ ఇఫ్ అంటాం. సెకండ్ ఇఫ్ని ఏమని పిలుస్తామంటే ఇన్నర్ ఇఫ్. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏమని పిలవాలి? అవుటర్ ఇఫ్. సెకండ్ ఇఫ్ కండిషన్ మనం ఏం పిలుస్తామంటే ఇన్నర్ ఇఫ్. ఫస్ట్ అవుటర్ ఇఫ్ పెర్ఫామ్ చేస్తాం. అవుటర్ ఇఫ్ ట్రూ అయితే ఇన్నర్ ఇఫ్కి వస్తుంది. సో అవుటర్ ఇఫ్ ట్రూ అయితే ఎక్కడికి వస్తుంది? ఇన్నర్ ఇఫ్. సో ఇన్నర్ ఇఫ్ ట్రూ పెర్ఫార్మ్స్ ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే అవుటర్ ఇఫ్ ట్రూ అవ్వాలి, ఇన్నర్ ఇఫ్ ట్రూ అవ్వాలి. ట్రూ అయితే ఈ ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేస్తుంది. సపోజ్ అవుటర్ ఇఫ్ ఈజ్ ఫాల్స్, ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఫాల్స్. సో ఫాల్స్ అయినప్పుడు అసలు ఇన్నర్ ఇఫ్కే రాదు, ఏమైపోద్ది అంటే స్కిప్ అయిపోద్ది. స్కిప్. ఓకే, అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే అవుటర్ ఇఫ్ ఒకవేళ ఫాల్స్ అయితే సో ఇంక ఇన్నర్ ఇఫ్ రాకుండా డైరెక్ట్గా ఏమైపోతుంది? స్టేట్మెంట్ బయటకు వచ్చేస్తుంది. సపోజ్ అవుటర్ ఇఫ్ ఈజ్ ట్రూ, ఇన్నర్ ఇఫ్కి వచ్చింది. ఒకవేళ ఇన్నర్ ఇఫ్ ఈజ్ ఫాల్స్, ట్రూ అవ్వకుండా, ట్రూ అయితే ట్రూ బ్లాక్, ఇది ఒకవేళ ఫాల్స్ అయితే ఇప్పుడు కూడా ఏమైపోద్ది అంటే స్కిప్ అయిపోద్ది. సో ఇప్పుడు కూడా ఏమైపోద్ది? స్టేట్మెంట్ స్కిప్ అయిపోద్ది. అంటే దీని అర్థం ఏంటి? రెండు స్టేట్మెంట్స్ అవుటర్ ఇఫ్ కండిషను ఇన్నర్ ఇఫ్ కండిషను ట్రూ అయితేనే పెర్ఫార్మ్స్ ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. అదర్వైజ్ మీన్స్ అవుటర్ ఇఫ్ ఫాల్స్ అయినా ఇన్నర్ ఇఫ్ ఫాల్స్ అయినా సో స్టేట్మెంట్ నుంచి ఏమైపోతుందమ్మా? స్కిప్ అయిపోతుంది. కండిషన్ నుంచి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ జరగకుండా స్కిప్ అయిపోతుంది. సో ఇటువంటి స్టేట్మెంట్స్ అన్నింటిని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఒకసారి చెప్తున్నాను వినండి క్లియర్గా. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ కింద ఇంకో ఇఫ్. ఇప్పటివరకు మనం సింపుల్ ఇఫ్లో ఇఫ్ ఎల్స్లో సింగిల్ ఇఫ్ కండిషన్స్ చూసాం, ఇక్కడ 2 ఇఫ్ కండిషన్స్. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏమంటామంటే అవుటర్ ఇఫ్ అంటాం. సెకండ్ ఇఫ్ కండిషన్ ఏమంటామంటే ఇన్నర్ ఇఫ్. ఫస్ట్ అవుటర్ ఇఫ్ కండిషన్ పెర్ఫామ్ చేస్తుంది, ట్రూ అయితే ఇన్నర్ ఇఫ్కి వస్తుంది. ఇన్నర్ ఇఫ్ ట్రూ అయితే ట్రూ బ్లాక్, అంటే రెండు ట్రూ అయితే ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేసింది. సపోజ్ అవుటర్ ఇఫ్ ఇస్ ఫాల్స్, స్కిప్ ది స్టేట్మెంట్స్. సో ఇన్నర్ ఇఫ్ ఇస్ ఫాల్స్, స్కిప్ ది స్టేట్మెంట్స్. అవుటర్ ఇఫ్ ట్రూ అయ్యి ఇన్నర్ ఇఫ్ ఫాల్స్ అయినా సరే స్కిప్ అయిపోద్ది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎల్స్ బ్లాక్ లేవు, ఓన్లీ ట్రూ అయితేనే పెర్ఫామ్ చేస్తుంది. సో ఇటువంటి స్టేట్మెంట్స్ని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఇందులో జావా స్క్రిప్ట్స్ మీద ప్రోగ్రామ్ రాదు. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, టైటిల్, నెస్టెడ్ ఇఫ్, క్లోజ్ టైటిల్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్, open script tag. So where a is equal to 20, variable b is equal to 30, variable c is equal to 45. సో ఇలా తీసుకున్నాం అనుకోండి, a 20, b 30, c 45. సో ఇక్కడ కండిషన్ ఇఫ్ a greater than b, if a greater than c, document dot write
ఏ ఈజ్ బిగ్, క్లోజ్ క్లోజ్, డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ ఈజ్ బిగ్. సో ఇప్పుడు ఏ 20, బి ఎంత తీసుకున్నాను 30, ఏ 20, సి ఎంత తీసుకున్నాను 45. ఏ గ్రేటర్ దెన్ బి, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఫాల్స్ అయితే ఏమవుతుందమ్మా, డైరెక్ట్గా స్కిప్ అయిపోద్ది. సో అంటే ఏ ఈజ్ బిగ్ అని పెర్ఫామ్ చేస్తుందా, పెర్ఫామ్ చేయదు. సో ఇప్పుడు మళ్ళీ ఇఫ్ బి గ్రేటర్ దెన్ ఏ, ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి, డాక్యుమెంట్ డాట్ రైట్ బి ఈజ్ బిగ్. చెక్ చేద్దాం. సో అక్కడ ఏ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేయలేదు. బి ఎంత 30 గ్రేటర్ దెన్ 45. సో 30 గ్రేటర్ దెన్ 20, ఏ 13 గ్రేటర్ దెన్ 45. ఇక్కడ కూడా ఇది కండిషన్ ఈజ్ ఫాల్స్. ఫాల్స్ అయితే వాళ్ళ బ్లాక్లోనే పెర్ఫామ్ చేయదు. అంటే ఇక్కడ కూడా మనకి ఏ స్టేట్మెంటు పెర్ఫామ్ చేయదు. సో నెక్స్ట్ ఏం తీసుకుంటానంటే ఇఫ్ సి గ్రేటర్ దెన్ ఏ, ఇఫ్ సి గ్రేటర్ దెన్ బి, డాక్యుమెంట్ డాట్ రైట్ సి ఈజ్ బిగ్, క్లోజ్ క్లోజ్. చెక్ చేద్దాం. 45 గ్రేటర్ దెన్ 20, ట్రూ. 45 గ్రేటర్ దెన్ 30. సో ఫస్ట్ కండిషన్ ట్రూ, సెకండ్ కండిషన్ ట్రూ. సో ఇక్కడ ఏం పెర్ఫామ్ చేస్తామా, సి ఈజ్ బిగ్, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ప్రోగ్రామ్ అర్థమైందమ్మా. సపోజ్ ఏ 120 తీసుకున్నాను అనుకోండి, ఏ 120. సో ఫస్ట్ 120 గ్రేటర్ దెన్ 30 ఈజ్ ఎ కండిషన్ ఈజ్ ట్రూ. సో నెక్స్ట్ అవుట్ రిఫ్ నుంచి ఇన్నర్ రిఫ్కి వెళ్తుంది. 120 గ్రేటర్ దెన్ 45, కండిషన్ ఏమైంది, ఇది కూడా ట్రూ. సో అవుట్ రిఫ్ ఇస్ ట్రూ, ఇన్నర్ రిఫ్ ఇస్ ట్రూ, పెర్ఫార్మ్స్ ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది, ఏ ఈజ్ బిగ్. సో ఏ బిగ్గా కదా. సపోజ్ ఇది 130 తీసుకున్నాను అనుకో. ఫస్ట్ 120 గ్రేటర్ దెన్ 130 ఫాల్స్. సో అవుట్ రిఫ్ ఇస్ ఫాల్స్ అయింది. సో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఏమీ పెర్ఫామ్ చేయదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోదు. సో ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్లో 130 గ్రేటర్ దెన్ 120 ట్రూ. నెక్స్ట్ 130 గ్రేటర్ దెన్ 45 ఇజ్ ఏ కండిషన్ ట్రూ. సో రెండు ట్రూ అయితే ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ ఏం చూపిస్తుంది, బి ఈజ్ బిగ్. ఓకే, ఇదమ్మా, ఇది నెస్టెడ్ ఇఫ్ స్టేట్.